హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ ఈ పాదు ఈ నిజంగా అండి నమ్మొచ్చు మీరు. ఈ పాదు ఏం పాదు అన్నది మాకు తెలీదు నిజంగానే. కాకపోతే ఇంతంత చిన్న 2 కాయలు వచ్చినాయి ఇక్కడ. ఇక్కడ ఈ ప్లేస్లో ఒకటి, ఆ ఎదురు ఒకటి వచ్చింది. అవి ఏ కాయలు వస్తున్నాయి, సరే చూద్దాం అంటే కర్బూజా కాయ లేకపోతే దోసకాయ అది అన్నది తెలియదు మాకు. సరే చూద్దాం కదా అనేసి అలా ఊరుకుంటే ఆ 2 కాయలు కూడా ఏమైనాయి, ముగ్గిపోయినాయి. చిన్న కాయలే పాడైపోయినాయి అనమాట. అయ్యో పోన్లే పాడైపోయినాయి అనేసి ఊరుకున్నాం అన్నమాట. చూసారా బాధ అలా పాకుతుంది. ఇది విత్తనం నేనేసానో తెలీదు, లేకపోతే మనం తినేసిన తర్వాత మొక్కలు వేసేసుకుంటాం కదా, వేస్ట్ అలా వచ్చిందో తెలియదు. మొత్తానికి ఇది కర్బూజా పాదని డిసైడ్ అయ్యాం. ఎప్పుడు ఈరోజు ఎలా అనుకుంటున్నారు? నేను రోజు మొక్కలకు నీళ్ళు వేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. గుడ్డిదల్లాగా చూసుకోవట్లేదు నేను ఏమీని. చూసారా ఈ మూలలో ఒకటి దాగుంది. ఎదుగో ఈరోజు మా పాప పైకి వచ్చింది. ఎందుకు కత్తిరిని ప్లేటు తీసుకురమ్మా, గోంగూర కోస్తానంటే తీసుకొచ్చింది అనమాట. తీసుకొస్తే దానికి డౌటే, ఇది ఏం కాయ ఏం చెట్టు అనేసి. ఇక్కడ కాయలు ఏవైనాయి అని అది చూస్తుంది అనమాట. నేను చూస్తున్నాను, అది పండుటాకులు కూడా ఆ కలర్లో ఉంటాయి కదండి, పండిపోయిన ఆకులు. చెత్తలే చూద్దాంలే అనుకుంటున్నాను. చూడలేదు ఒంగోని నేను అది ఏంటన్నదని. ఈరోజు మా పాప చూసి కర్బూజాకాయ అమ్మ అంటే నేనేమో నమ్మలేదనమాట. ఏం కాదులే, అంత సీన్ లేదులే, అది ఏదో కాయ వచ్చింది, కాయ అయితే వచ్చింది పోయింది అనేసి నేను అన్నాను. వచ్చి చూడమ్మా ఒకసారి అంది. వచ్చి చూసేటప్పటికి అదిగో మూల దాకొని నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ మూల దాకొని ఉన్నానన్నమాట బంగారం. అది ఇంకా ఎదుగుతుంది ప్లస్ ఇంకా మొగ్గలేదు అది. తర్వాత కొద్దాంలే అనేసి అలా ఉంచేసాను. ఏదైనా మీకు చెప్పేయాలి కదా, చెప్పేస్తే హ్యాపీనెస్ వేరు మీతో పంచుకుంటే. అందుకనేసి ఇదిగోండి ఇందాక వచ్చాను నేను. వచ్చి ఈ కొమ్మని ఇలా లాగుతుంటే అలా వెళ్తుంది కదా అనేసి ఇది ఇరిగిపోయింది. అయ్యో అనుకున్నాను. అప్పుడు కూడా కొమ్మ వాసన చూశాను నేను. ఇది ఇంకా నేనైతే కీరాదోస అనుకున్నాను. కీరాదోస విత్తనాలు వేసాం మేము మొన్న ఒకసారి, అవేమో అనుకున్నాను అనమాట. అవి అనుకొని పట్టించుకోలేదు. అయితే అది కర్బూజా అయింది. చాలా హ్యాపీగా ఉందండి. నా హ్యాపీనెస్ మీ అందరితో పంచుకుందామని వీడియో చేసుకున్నాను. బాయ్ అండి.